శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. కన్యారాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వాళ్ళ గురించి పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. కాకుంటే ప్రతి నెల చెప్పాలి కాబట్టి తెలియజేస్తున్నాను. దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా మీదే ఉంటుంది అని నేను చాలాసార్లు చెప్పాను. అయితే కొంతమందికి ఆ యోగం అనేటువంటిది ప్రారంభము అయినది, చాలామందికి అయి ఉంటుంది, తెలియదు. ఉన్నట్టుండి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. కన్యారాశి వారికి ఉన్నట్టుండి కొంతమంది పరిచయాలు ఏర్పడడం, రండి మేమున్నాం చేద్దాం అనేటువంటి భావనతో కలిసి చేసేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. కన్యారాశి వాళ్లకు రుణాలు ఎంత ఉండినా రుణాలు తీర్చుకోవటానికి చేయటానికి కావాల్సినటువంటి అనుకూలాలు ఏర్పడతాయి గాక, అలాగే ఒక ఉన్నతమైనటువంటి ఆశయము అనేటువంటిది పెట్టుకున్నటువంటి వాళ్లకు దానికి ఒక మార్గము దొరికేటువంటి విధానం ఉంటుంది. తప్పకుండా విజయము వైపే ఈ రాశి వాళ్లకు అడుగులు ఉంటాయి అనేటువంటిది మరొక్కసారి ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. ఉన్నట్టుండి ఉద్యోగము పోయినటువంటి వాళ్లకు మళ్ళీ ఉద్యోగాలు రావటము కానీ, లేదా మిమ్మల్ని మీ యొక్క ఆలోచనలు మాకు అవసరము అనేటువంటి విధానముగా మిమ్మల్ని పిలిచి మీ ఆలోచనలు తీసుకోవటము కానీ, ఇలాంటివి ఏమైనా జరగవచ్చును. ఒకటే అని కాదు, మీరు ఎదుగుదల అనేటువంటిదే ఉంటుంది. కానీ ప్రతి నెలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా తేడాలుంటే ఉండవచ్చును. ఎందుకు అంటే అందరూ ఏ కన్యారాశి అయినా ఉత్తరా నక్షత్రము కానీ, హస్తా నక్షత్రము కానీ, చిత్తా ఇట్లా పుట్టి ఉంటారు కదా, ఒక నక్షత్రాల్లో పుట్టి ఉంటారు. ఆ నక్షత్రాలు పాదభేదము ఇవన్నీ ఉంటే కొంచెం ఆలోచన చేయవలసిన, లగ్నము ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముఖ్యంగా అవసరం. అందువలన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది. కానీ మీకు మేలు జరుగుతుంది గాక ఎట్టి పరిస్థితుల్లోనూ, దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి పనే లేదు. అంతేకాకుండా విద్యార్థులకు యథావిధిగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అవార్డులు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటారు గాక రాబోయే రోజుల్లో. ఖచ్చితముగా మామూలుగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మీ మాటే ప్రాధాన్యత. మిమ్మల్ని కాదని చేసే అవకాశము ఎంత మాత్రమూ ఉండదు అనేటువంటిది ముఖ్యంగా తెలియజేస్తున్నాను. కన్యారాశి వాళ్లకు దాదాపు ఇంకొక 10 సంవత్సరాల వరకు నిజానికి ఎదురు చూడాల్సినటువంటి పని లేదు. చేసుకుంటూ వెళ్ళిపోతుండడమే. మీరు ఏది పట్టుకున్నా విజయము లభించి తీరుతుంది గాక అనేటువంటిది ఘంటాపదంగా తెలియజేస్తున్నా. అలాగే గృహము కట్టుకోవడానికి ఇంటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, నూతన వాహనాలు కొనుక్కోవటము కానీ, ఇలా ఆభరణాలు కొనుక్కోవటము కానీ, భూములు కొనడము కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గాక. ఆలోచన చెయ్యండి, ఎక్కడా డీలా పడొద్దండి. మనస్సు దృఢంగా చేసుకొని మీరు మనసు పెడితే జరగనిదంటూ ఏదీ లేదు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.